జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ అచల ఋషి దువ్వూరమణ సద్గురు స్వాముల వారికి జై. శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసుల స్వామి రచించినటువంటి ప్రకృతి పురుషుడు పరమపురుషుల యథార్థ దర్శనం అనే ఈ చిన్న గ్రంథం నుంచి ఇంతవరకు 3 కందార్థాలు మనం చెప్పుకున్నాము. ఈరోజు 4వ కందార్థాన్ని చెప్పుకుందాం. నా జన్మ కర్మఫలమేమో, నా జన్మ కర్మ ఫలమేమో, ఎన్నెన్నో సాధనంబుల్ కడు భక్తితోను విడువక అనుదినంబును చేయుచుంటిని నేను మోక్షము కొరకై, అది ప్రాప్తించే భాగ్యము కొరకై. ఇసుమంత పుణ్యముచే మీ దర్శనమాయను, ఇసుమంత పుణ్యముచే మీ దర్శనమాయను, కడ తీర్చే దైవమని మీ పాదముల బడితి, కడ తీర్చే దైవమని మీ పాదముల బడితి, మోక్షము కొరకై, అది ప్రాప్తించే భాగ్యము కొరకై. ఈ 4వ కందార్థములో నేను ఏ జన్మలో చేసుకునే పుణ్యఫలము మరి కర్మఫలము, ఈ జన్మలో నాకు దైవచింతన కలిగి ఎన్నెన్నో సాధనములు ఎందరెన్నో గురువులను ఆశ్రయించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నడిచినాను దైవము కొరకై, మోక్షము కొరకై, అది ప్రాప్తించే భాగ్యము కొరకై. ఇసుమంత పుణ్యము చేసుకోవడం వల్ల శ్రీ అచల ఋషి దువ్వూరు రమణయ్య స్వాముల వారి దర్శన భాగ్యము నాకు కలిగి ఆ గురుదేవుని పాదములపై పడి నన్ను కడతీర్చే దైవం నీవేనని వేడుకొంటిని కడు భక్తితో, అత్యంత విశ్వాసముతో. కనుక నేను చిన్ననాటి నుండి కూడా కొంచెం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడము, సాధు సజ్జనుల సాంగత్యములో ప్రయాణం చేయడము అన్నది నాకు చిన్నతనం నుంచే అలవడింది. మా నాన్నగారు గురువుగా ఉండి ఆయన ఆయుర్వేద వైద్యము, మరి పంచాంగము, అలాగే ముహూర్తాలు, వివాహాలు, కర్మకాండలు చేసే వృత్తిలో ఉన్నాడు మా నాన్నగారు. మరి ఆ నిమిత్తమై ఎంతోమంది మా నాన్న దగ్గర వచ్చి కలిసేవారు సాధువులు. అట్లా వాళ్ళ మాటలు, వాళ్ళ సత్సంగాన్ని నేను వింటూ ఉంటిని. చిన్నతనంలోనే నా మనసులో పడింది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలని. మరి చిన్నతనం నుంచి ఎన్నో గ్రంథాలు, స్వామి వివేకానంద గ్రంథాలు, తర్వాత రామకృష్ణ పరమహంసుల వారి గ్రంథాలు, సత్యసాయి రచించిన యథార్థ భారతి, మరి శ్రీ వ్యాసాశ్రమంలో విద్యానగిరి స్వాముల వారి దగ్గర నేను తారకోపదేశం తీసుకున్నాను. నా 1985వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మరి ఆయన దగ్గర కనీసం అంటే ఒక 10 సంవత్సరాలు నేను వ్యాసాశ్రమం వెళ్తూ వస్తూ, పరిపొంద స్వాముల వారైతేనేమి, సుఖబ్రహ్మ ఆశ్రమంలో ఉన్నటువంటి విద్యాప్రకాశగిరి స్వాముల వారితో అయితేనేమి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. వారితో కలిసి కూర్చొని బోధ వినేవాళ్ళము, తర్వాత పనులు చేసేవాళ్ళము ఆశ్రమంలో. ఇట్లా ఆశ్రమానికి నాకు మధ్య సంబంధం ఉండడం వల్ల తర్వాత గండి క్షేత్రంలో శ్రీ కోదండ రామాలయం ఉంది కొండపైన. ఆ రామాలయంలో రామకోటి రామానందగిరి స్వాములని రామచంద్రారెడ్డి అని ఆయన వచ్చి అక్కడ ఆ దేవాలయాన్ని, పాడుపడిన దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి అక్కడే ఉంటూ రామకోటి రాసేవాడు. నేను వేంపల్లిలో డాక్టర్గా పనిచేసేటప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి నాకు పరిచయం అయింది. మరి ఆ విధంగా ఆయన సాంగత్యంలో పోతూ వ్యాసాశ్రమానికి వెళ్తూ, అప్పుడు వ్యాసాశ్రమంలో ఆయనకు సన్యాస దీక్ష కూడా అక్కడ ఇప్పించి
మేమంతా వ్యాసశాస్త్ర అనుబంధ సంస్థగా ఈ కోదండరామాయణ సీతారామ ఆశ్రమం అని పేరు పెట్టుకొని ఆ సంస్థకు నేను సెక్రటరీగా 15 సంవత్సరాలు పనిచేశాను. వేంపల్లిలో ఉన్నప్పుడు కానీ మరి ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత కూడా ప్రతి ఆదివారం మీటింగ్కి పోవడం, అక్కడ శ్రావణ మాసంలో కార్యక్రమాలు చేయడం. అలాగే ఎదురుగా మా మామయ్య గారి తోట ఉంది, పొలం ఉంది. అక్కడ నేను వ్యవసాయం కూడా చేయిస్తుంటిని. అప్పుడు ఈ ప్రేమానంద స్వామి అనే వేదశాస్త్ర బ్రహ్మచారి మా దగ్గరకు వస్తే ఆయనకు అక్కడ ఉండడానికి తగు ఏర్పాట్లు చేసి ఆయనకు భక్తుడిగా కొంతకాలం మేము ఆయన సేవ చేశాము. ఆయన ద్వారా కొంత విద్యను అభ్యసించాము. తరువాత గడికోట ఆశ్రమంలో అక్కడ ఒక ఆయన సచ్చిదానంద స్వామి వారి పరంపరలోని ఒక ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నేను జీవ బ్రహ్మైక్య రాజయోగ సారాంశం అనే గ్రంథాన్ని తీసుకొని ఆయన వేంపటికి వచ్చినప్పుడు ఆయన భగవద్గీతను 18 అధ్యాయాలు పుస్తకము లేకుండా చెప్పేటువంటి మహా వాగ్దాటి, ఆయనకు మంచి జ్ఞాపక శక్తి. మరి ఆయన నా ఇంట్లో ఒక 4 రోజులు పెట్టుకొని నేను ఈ భగవద్గీత మొత్తం ఆయనతో చెప్పించుకున్నాను. ఇలా అనేకమైన ఆధ్యాత్మిక మార్గాల్లో ప్రయాణం చేసి ఇట్లా భిక్షమయ్య గురూజీ దగ్గర, అలాగే మనకు రవిశంకర్ గురూజీ క్రియా యోగము, తర్వాత వెంకటేశ్వర స్వాముల వారిని అంతర్ముఖానంద స్వామీజీ ఆయన దగ్గర ఉపదేశం పొందాము. ఇలా చాలామంది సాధువుల దగ్గర ఉపదేశాలు పొందాను. మరి శ్వాస మీద ధ్యాస పత్రిజీ ఆ సంఘంలో కూడా కొంతకాలం నాకు ప్రావీణ్యం ఉంది. తర్వాత ఓం శాంతి రామచంద్ర మిషన్, ఇలా అన్ని ఆధ్యాత్మిక మార్గాలలో ప్రవేశించి అక్కడక్కడ తెలుసుకుంటూ ద్వైత అద్వైత విశిష్టాద్వైత అచిరమటువంటి 4 సిద్ధాంతాలను ఉనికిపుచ్చుకొని ఈరోజు మరి శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసరావు అనే పేరుతో మేము పెద్ద చీయపాడు గ్రామంలో చాపాడు మండలం పొద్దుటూరు దగ్గర ప్రాంతంలో కడప జిల్లాలో ఒక ఆశ్రమాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాము. అక్కడ ప్రతి శనివారం సత్సంగము, ప్రతి పౌర్ణానికి ఊరు పూజ, అన్నదానము, ఈ యొక్క సత్సంగాలు ఎక్కువ జరుపుతూ తెలియని వారికి ఈ దైవతత్వాన్ని తెలుపుతూ వస్తున్నాము. అయితే నేను ఏమైతే తెలుసుకున్నానో, ఏమైతే పొందానో, నా అంతర్మథనములో, నా హృదయములో, నా మేధస్సులో, నా అనుభవంలో నేను పొందిన సుఖాన్ని ప్రజలందరికీ తెలపాలనేటువంటి సదుద్దేశంతో ఈ చిన్న పుస్తకాన్ని, ఇంతకుముందు నిజం తెలిస్తే నిత్యం ముక్తి అంటే ఒక గ్రంథాన్ని కూడా రచించాను దగ్గర 10-12 ఏళ్ల క్రితం. అది కూడా చాలా ప్రజల్లోకి ఉంది. ఇప్పుడు కొత్తగా ఇది రాశాను. ఈ పుస్తకం ఇంకా ముద్రణ చేయలేదు. ఇందులో 108 కందార్థాలలో సంపూర్ణ బ్రహ్మజ్ఞానము, సంపూర్ణ విద్యను అంతా అందించాలని, ఏ దైవనామాన్ని పెట్టకుండా ప్రకృతి, పురుషుడు, పరమపురుషుల యథార్థ దర్శనం అంటే ఇందులో మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇంకా మనకున్నది ప్రకృతి ఉన్నది, పురుషుడు ఉన్నాడు, ప్రపంచం ఉంది. ప్రపంచం ఎట్లో మనకు తెలుసు. ప్రకృతి ధర్మం ఏంది, ఆ ప్రకృతిని నడిపించే పురుషుడు ఎవరు, ఆ పురుషునికి అతీతంగా ఉన్న పరమపురుషుడు ఎవడు, అటువంటి మార్గంలో ఈ పుస్తకం ప్రయాణం చేస్తుంది. ఇట్లా 108 గంధార్థాలను మేము రోజుకు 1 కానీ 2 కానీ మా సమయాన్ని బట్టి, నేను వృత్తిరీత్యా ఆయుర్వేదిక్ డాక్టర్ను, పొద్దుటూరులో మా హాస్పిటల్ ఉంది కాబట్టి నాకు వీలైనప్పుడల్లా కందార్థాన్ని మరి రికార్డ్ చేసి టైప్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. మీరందరూ ఈ కందార్థాలే కాదు, ఇంతకు ముందే మా దగ్గర 700 వీడియోలు మహర్షి డాక్టర్ శ్రీనివాస అనేటువంటి ఛానల్లో ఉన్నాయి. మీరు చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. నెక్స్ట్ రేపు మళ్ళీ కలుస్తాము ఇంకో కందార్థంతో. జై సద్గురు మహారాజుకు జై.